సరే, మంచిదండి. మరింతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినట్టు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా వందనాలు. చేరువచ్చినట్టు మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు మళ్ళా కల్పించాడు. మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. 2025 సంవత్సరాన్ని కలుగజేసినటువంటి దేవునికి, మనకి ఇచ్చినటువంటి దేవునికి, దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయనకి మనం ఎప్పుడు కూడా లోబడి మరి ఒదిగి అణిగి మణిగి ఆయన దగ్గర బ్రతకాల్సిన వారు మనం. ఎందుకంటే ఆ దేవుడే మనల్ని పుట్టించినవాడు, మన సృష్టికర్త. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఆయనలో బలంగా ముందు కొనసాగాలని ప్రేమతో నేను తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను తక్కువ సమయాన్నే చెబుతాను. ముందుగా మరి దైవజనులు నాకు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి నేను తక్కువ సమయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇంకా మనకు మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకోవాలి కాబట్టి మొదటిగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఓకే, ఇక్కడ దేవుడు ఒక అడ్రస్ చెప్తున్నాడు. అడ్రస్ అనాలా లేకపోతే ల్యాండ్ మార్క్ అనాలో మనమే నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు మన ఇంటికి ఏదైనా ఉత్తరం కానీ, ఇప్పుడు బాగా అర్థం అవడానికి ఉత్తరం కన్నా పార్సిల్, మనం బుక్ చేసుకున్నటువంటి పార్సిల్స్ ఉత్తరాల ప్లేస్లోకి అవి వచ్చాయి. ఇప్పుడు మన పార్సిల్ మన ఇంటికి రావాలి అని అంటే ఆ రోడ్డు మీద నుంచి ఉన్నప్పుడు ముందు మనం పేరు కన్నా ముందు ఒకటి పెట్టి అడుగుతారు. ఏంటన్నది? ఇంటి పేరు. అవునా అండి? ఇంటి పేరు ఎట్టి అడుగుతారు. ఆ ఇంటి పేరెట్టి తర్వాత మన పేరుని పెట్టి అడుగుతారనమాట. ఇంటి పేరు లేదనుకోండి, మనం అడుగుతాం. వ్యక్తి పేరు చెప్పిన తర్వాత ఇంటి పేరు ఏంటో చెప్పండి అంటాం. ఎందుకనంటే పక్కనున్న పేర్లు చాలామందికి ఉండొచ్చు, కానీ ఇంటి పేరు అది పరిమితం అనమాట. కొద్ది మందికి మాత్రమే ఉండేది, ఆ గుర్తింపునిచ్చేటువంటిది అనమాట. అది దాన్ని అడుగుతాం అనమాట. పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడంటే ఆ పేరు, అది నానుల్లో ఉన్న పేరు, బాగా అలవాటైన పేరు అయితే చెప్పగలం, కానీ అన్ని పేర్లు చెప్పలేము. అలాగే వాళ్ళ ఇంటి పేరు ఏంటండి అని అడుగుతాం. అది బాగా గుర్తింపు అనమాట. ఇంటి పేరు అనేటువంటిది ఆ కుటుంబానికి ఒక గుర్తింపు అనమాట. దేవుడు కూడా అలాంటి ఒక గుర్తింపుతో కూడినటువంటి విషయాన్నే మనకి ఈ దినాన్న తెలియపరుస్తున్నాడు. ఏంటి అది అని అంటే దేవుని ఆత్మ. మనం దేవుని గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతూ కొన్ని పదాలు రాసి ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ. ఇలాగా దేవుని ఆత్మ గురించి వ్రాయబడి ఉంటాయన్నమాట. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, ప్రభు ఆత్మ అని ఉంటాయి. ఇవన్నీ కూడా పదాలు ఏం చూపిస్తున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతూ వాక్యం మాట్లాడుతూ ఏం చెప్తున్నాడనంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. ఆయనకి మనకి ఏ సంబంధమో లేదు అన్నాడు. ఎప్పుడు సంబంధం ఉంది అని అంటే ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనకి సంబంధం ఉంది. ఆయన ఆత్మను మనం కలిగి లేకపోతే ఆయనకి మనకి ఏ సంబంధమో లేదు. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంటి పేరు లాంటిది అనమాట. ఏది? దేవుని ఆత్మ. ఈ ఆత్మ కలిగి ఉండడం వలన క్రైస్తవులకి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉన్నది? ఈ ఆత్మ కలిగి ఉండడం ద్వారా క్రైస్తవుడు పొందుకునేటువంటి భాగ్యం ఏమిటి అన్నది మనం పరిశీలన చేద్దాం. ఎందుకనంటే ఆత్మ లేకపోతే ఆయన వాడు కాడు అని చెప్పిన దేవుడు ఆత్మ ఉంటే ఆయన వాడు ఎలా అవుతాడో కూడా చెబుతాడు. అంతే కదండి? ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడు కావు అని చెప్పిన దేవుడు ఆత్మ ఉంటే నువ్వు ఆయన వాడు ఎలా అవుతావో చెబుతాడు. ఈరోజు మనం అదే తెలుసుకుంటాం అనమాట. ఆత్మ ఉంటే నేను ఆయన వాడిని, లేకపోతే ఆయన వ్యక్తిని, ఆయన బిడ్డను ఎలా అవుతానో తెలుసుకుంటాం. ఈరోజు చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని దేవుడు మాట్లాడుతుంటాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో
అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం మెయిన్ థీమ్ ఏంటంటే దేవుని ఆత్మ. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మోషే ఇట్లనెను అన్నాడు. అంటే మోషే గారు మాట్లాడినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఎప్పుడో పూర్వకాలము ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడేటువంటి కాలం. ఎందుకంటే వాళ్ళకి కానాను ఇచ్చేటప్పటికి మోషే లేడు. వాళ్ళని నడిపించేటువంటి క్రమంలోనే మోషే గారు మరణించడం చూస్తాం మనం. కానాను పొందేటప్పటికి మోషే లేడు. విడిపించడం నడిపించడం మోషే పని, కానాను ఇప్పించడం యెహోషువ పని. అయితే విడిపించి నడిపించేటువంటి క్రమంలో మోషే మాట్లాడుతున్నటువంటిది ఏమిటి అని అంటే ఆయన చెప్తున్నాడు, మోషే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగును. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట, బలమైన మాట, ప్రాముఖ్యమైన మాట. ఏంటి అని అంటే మోషే ఆనాడు చెప్పిన మాట. ఎవరి గురించి చెప్పాడు? నా వంటి ప్రవక్తను మీలో ఒకరిని పుట్టించేస్తాను అని దేవుడు మోషే గారి ద్వారా ఎవరి గురించి చెప్పాడు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి. మనం ఆ వృత్తాంతాన్ని అంతా చదివితే, పేతురు వాళ్ళతో మాట్లాడినటువంటి వృత్తాంతాన్ని అంతా చదివితే అదొకటే. మరియు 7వ అధ్యాయం, ఇదే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము మనం 36-7 వచనాల దగ్గర ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇదంతా కూడా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మోషే మాట్లాడుతున్నట్టు మనకి స్పష్టమవుతుంది. మీరు రాసుకునే వాళ్ళు కానీ గుర్తుపెట్టుకునే వాళ్ళు కానీ 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 36-37 వచనాలు కూడా దీనికి సంబంధించినటువంటి మాటలే. సరే, ఇక్కడ చూద్దాం. మోషే గారి కాలంలో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నా వంటి ప్రవక్త మీలో వస్తాడు. ఓకే, మంచిది. అయితే మోషే మాట వినకపోయినా కానీ ఆ ప్రజలు కొంచెం క్షేమంగా మళ్ళీ దేవుడు కృప ద్వారా వాళ్ళు నడిపింపబడ్డారు. దేవుడిని వాళ్ళు ఎదిరించినప్పుడు చచ్చిపోయారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మోషే వంటి వాడు కాదు, మోషే కంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు అని చెప్పి హెబ్రీల పత్రిక రాస్తున్న సందర్భంలో అక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. మోషే ఇంటి అంతటిలో నమ్మకమైన వాడైతే ఈయన ఇంటి పైనే నమ్మకమైన వాడుగా అక్కడ గ్రంథకర్త మాట్లాడతాడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి. ఆయన చెబుతున్నటువంటి తరుణంలో ఇక్కడ 2 మాటలు మనకి జ్ఞాపకం ఉండాలి ఎప్పుడూ కూడా. ఏంటి అంటే ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట అన్ని విషయాల్లోనూ వినాలి. కొన్ని విషయాల్లో కాదు, కొన్ని వింటాను కొన్ని వినను అంటే తర్వాతే చెప్పుకొచ్చాడు. ఏమని అంటే వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అయిపోతాడు అని. ఆ మాటను మనం భౌతికంగానూ తీసుకోవచ్చు, లేకపోతే ఆత్మీయంగానూ తీసుకోవచ్చు. భౌతికంగా ఒకవేళ నీ మారు మనసు కోసం దేవుడు వేచి నిన్ను అలా ఉంచినా, ఆత్మీయంగా నువ్వు ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతావు. అదేంటి అని అంటే నరకాన్ని నువ్వు పొందుకోవడమే. కాబట్టి ఈ 2 విషయాల్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఒకటి వినాలి, 2 వినకపోతే సర్వనాశనం అయిపోతాం. ఈ 2 మాటలని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పాత నిబంధన కాలంలో ప్రవక్త యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇది పూర్వకాలం ఇశ్రాయేలీల యొక్క కాలం. వారి మాట వినప్పుడు ఒక అన్యరాజుని లేవనెత్తి వీరందరినీ చెరకు తీసుకుపోయాడు. ఇంచుమించుగా క్రీస్తుపూర్వం 590 చిల్లర కాలం అనమాట. ఇది క్రీస్తుపూర్వం 590 చిల్లర, 500 సంవత్సరాలు అనమాట. అది ఆ టైంలో మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలని మనం చూద్దాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను,
నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను అనడండి. ఇక్కడ రెండు మాటలని మనం చూసినప్పుడు, ఒకటి, మీకు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవచ్చు. నూతన హృదయము, నూతన స్వభావము అని అన్నాడు అని అంటే దాని ముందున్న దాంట్లో ఏదో ప్రమాదం ఉన్నది అని అర్థం అనమాట. ఎందుకు నూతనమైంది ఇస్తున్నాడు అని అంటే, నూతనమైంది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ముందు ఉన్నటువంటి దాంట్లో ఒకటి లోపమైనా ఉండాలి, లేకపోతే ప్రమాదమైనా ఉండాలి. ఏదో ఒకటి ఉన్నప్పుడే నీ అభివృద్ధికి, నీకు క్షేమానికి అది ఉపయోగపడదు అన్నప్పుడే నూతనమైంది నీకు ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి నూతనమైన స్వభావము, నూతనమైన హృదయము ఇస్తాను అంటూ ఆ నూతన స్వభావము, నూతన హృదయము నువ్వు కాపాడుకోవడానికి ఏమిస్తానంటున్నాడు? వెంటనే ఆయన ఆత్మనిస్తాను అన్నాడు. ఆయన ఆత్మను ఇస్తా. మనం మొదటిగా చదివేమే దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని. ఎందుకు ఆయన వాడు కాడు అని అంటే, ఆయన ఆత్మ లేకపోతే వాడికి నూతన స్వభావం మరియు నూతన ఆత్మ లేదు. నూతన హృదయం, నూతన హృదయము, నూతన స్వభావము లేదని అర్థం. ఎప్పుడు అనంటే దేవుని ఆత్మ లేనప్పుడు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారానే ఒక వ్యక్తికి నూతన స్వభావం మరియు నూతన హృదయము ఇవ్వబడుతుంది దేవుని ద్వారా. ఎప్పుడైతే దేవుని ఆత్మను నేను పొందుకోవాలి అని అనుకుంటానో అప్పుడు నాలో ఈ మార్పులు వస్తున్నాయి అన్నమాట. నాలో ఈ మార్పులు వస్తున్నాయి, నూతనీకరణ వస్తుందన్నమాట. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తిలో నూతనీకరణ వస్తుంది. అందుకే కొరింథీయులకు పత్రిక రాసిన సందర్భంలో కూడా ఆయన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పుకొస్తాడు. 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులు రాసిన పత్రిక 2:5 అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 17 చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను అనడండి. క్రీస్తునందుకు ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా నూతన సృష్టి. అంటే ఏంటి? నూతన హృదయము మరియు నూతన స్వభావము కలిగిన వారని అర్థం. నూతన హృదయము మరియు నూతన స్వభావము కలిగిన వారని. పాతవి పాతవి ఏంటి గతించింది? పాతవి గతించడం ఏమిటి? పాతవి ఏంటి? ఇంతకీ పాతవి ఏమున్నాయి మన దగ్గర? ముందు ఏమున్నాయి? ఈ నూతన స్వభావము, నూతన హృదయము ఇవ్వడానికి ముందు మన దగ్గర ఏమున్నాయి? పాతవనంటే ఏ లక్షణాలు ఉన్నాయి? దీన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నూతనీకరణ జరుగుతుందో లేదో మనం పరిశీలించుకోకపోతే ఇంకా పాత బట్టే, నా నూతన బట్టకి ఏం చేసుకుని ఇంకా నేను మాస్క్ వేసుకుంటున్నాను అంటే పాత బట్టను నూతనమైనటువంటి వస్త్రంతో కలుపుతున్నాను. కానీ నూతనమైనటువంటి వస్త్రం నిలబడుతుంది, కానీ పాతది నిలబడదు, అది చీకిపోద్ది, చినిగిపోద్ది. ఒకసారి ఆలోచించుకుందాం మనం. ఇదినా ఎందుకు దేవుడు నూతనీకరణ కోరుకుంటున్నాడు మనిషిలో నుంచి అని అంటే, మనిషి క్రీస్తు నందు ఉండని మునుపు వాని యొక్క వ్యక్తిత్వము మూర్ఖత్వము. క్రీస్తునందు ఉండక ముందు వ్యక్తిత్వము మూర్ఖత్వము. ఈ మూర్ఖత్వం ఏం చేస్తుంది అని అంటే, మనిషి ఇచ్చను బట్టి నడిపిస్తుంది అనమాట. అంటే నీకు ఇక్కడ ఏమనిపిస్తే అది అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతావు, అది మూర్ఖత్వం. కానీ ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఏమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ అనిపించింది అక్కడ ఉన్నటువంటి ఆయనకు వినిపిస్తుంది, కాబట్టి అది ఆయనకు నచ్చేదా కాదా అని ఆలోచన చేసుకుంటాడు. ఎవరు? క్రీస్తునందు ఉన్నవాడు. అలా ఆలోచన చేయడానికి గల కారణం ఏమిటంటే, నీలో ఆయన బీజం ఒకటి ఉంది. ఏంటది? ఆత్మ. అది నిన్ను అలా ఆలోచించే విధంగా చేస్తుందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏదనిపిస్తే అది చేయడానికి వీలు లేకుండా, ఇక్కడ అనిపించింది చేయడానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఆయనకు అది నచ్చుతుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరత
ఉంది. అలా ఆలోచించేవాడే నూతనీకరణలోనికి వచ్చినవాడు. లేదనుకో ముందున్నట్టుగానే ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. ఈ వేరియేషన్ని మనం గమనించాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్టి పరిశీలన నాలో ఉందా, లేకపోతే పూర్వం ఉన్నటువంటి మూర్ఖత్వమే ఇంకా నాలో ఉందా? ఎందుకంటే దేవుడు చెప్పాడు, మూర్ఖమైన వక్రజనం అన్నాడు. ఎవరిని అని అంటే దేవునిలో లేనివారిని. దేవునిలో ఉన్నవారిని ఆ మూర్ఖమైన వక్రజనానికి మీరు దీపమై ఉండాలి అన్నాడు. ఎప్పుడు దీపమవుతావు అని అంటే వారి వలె చీకటి స్వభావం నీలో లేనప్పుడు. వెలుగును నువ్వు సంతరించుకుని వెలుగును కలిగి ఉన్నప్పుడు నీవు చీకట్లో ఉన్నవారికి వెలుగుగా మారుతావు, మార్గదర్శిగా నిలబడతావు. అలా మనల్ని మార్చాలని ప్రభువు తన ఆత్మను మనకిచ్చి తన ఉద్దేశాలను మనకిస్తున్నాడు. ఆ ఉద్దేశాలని ఇచ్చేటువంటి క్రమంలోనే మోషే చెప్పిన మాట తెర మీదకి వచ్చింది. మోషే చెప్పిన మాట తెర మీదకి వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, ఆయన మీతో ఏం చెబుతాడో అది మీరు వినాలి. ఆయన మీతో ఏం చెబితే అది మీరు వినాలి. వినకపోతే మీరు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతారు. ఆయన ఏం చెప్పాడు మనతో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా మనతో ఏమైనా మాట్లాడా అని ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన అపోస్తులకు మాట్లాడాడు. ఆ యేసు ప్రభు వారు అదేవిధంగా పౌలు గారు వెనకాల వచ్చిన వారితోటి మాట్లాడారు. మనం చూడొచ్చు, గలతీలకు రాసిన పత్రికలో చూసినప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ తనకి ఆ బోధన ఎవరిచ్చారో చెప్పాడు. 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, మనుష్యుల వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. ఇది మాట్లాడింది ఎవరో? పౌలు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నువ్వు చెప్పిన బోధ అంటే, అది నా అంతటి నేను మాట్లాడేది కాదు, మరియు ఏ మనుషుడు నాకు నేర్పినది కాదు. మరి ఎవరు చెప్పారయ్యా నీకు అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధించడం ద్వారా అది నాకు లభ్యమయ్యింది అన్నాడు. ఓకే, మంచిది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు, వారు అనగా అపోస్తులు 12 మంది, వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా ఒకటి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సజీవుడు అని నిరూపించుకున్నాడు. 2, రాజ్యమును గూర్చినటువంటి బోధ అపోస్తులకు చేశాడు. అంటే అపోస్తులు 12 మంది కావచ్చు, ఆ కాలం ముందు వచ్చినటువంటి పౌలు గారు కావచ్చు, వీరెవరో కూడా తమ స్వసిద్ధాన్న వారి ఉద్దేశాలు ఎక్కడ కూడా బోధించలేదు. ఎలా బోధించారనంటే, యేసుక్రీస్తు బోధించటం ద్వారానే వాళ్ళు బలం పొందిన వారే దీన్ని మనకిచ్చారు. హెబ్రీ గ్రంథకర్త కూడా దీన్ని చెప్తాడు, క్రీస్తు బోధించటం ద్వారా ఆరంభమై అంటాడు. ఈ రక్షణ ఎక్కడ ఆరంభమైంది నీకు అని అంటే, క్రీస్తు బోధించటం ద్వారా ఆరంభమైంది. అది అపోస్తులు ప్రచురణ చేయడం ద్వారా ఈరోజు మన దగ్గరికి వచ్చింది. ఆ బోధలో, ఆ క్రమంలో, ఆ వాక్యం వినేటువంటి ఉద్దేశంతో మనం ఎంతమంది ఉండగలుగుతున్నామో ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. అపోస్తులు చెప్పింది పత్రికల్లో, అపోస్తులు చూపింది అపోస్తుల కార్యాల్లో, ఎందుకంటే వాళ్ళు చేసి చూపారు, పత్రికలన్నీ రాసి పంపారు. వీటిని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను భక్తుడు దీన్ని ఉద్దేశించే ఒక మాట ఉచ్చరించాడు. యోహాను రాసినటువంటి 2వ పత్రిక మనం చూడగలిగితే అందులో ఒక మాటను ఆయన ఉచ్చరించాడు. ఏంటి అదనంటే 9వ వచనం దగ్గర ఆయన అంటాడు, క్రీస్తు బోధ అన్నాడు. దాన్ని ఏమన్నాడండి? క్రీస్తు బోధ అన్నాడు. ఎవరు చెప్పింది క్రీస్తు బోధ అని అంటే, అపోస్తులు 12 మంది కావచ్చు, ఆ కాలం ముందు వచ్చినటువంటి పౌలు గారు కావచ్చు. వీరు చెప్పింది ఏంటి అని అంటే క్రీస్తు బోధ. ఇప్పుడు మనం దీన్ని వినాలి, దీన్ని మనం వినాలి.
పేతురు గారు మాట్లాడుతుంది అదే. అపోస్తల కార్యాలయం 3వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతుంది అదే. ఆనాడు మోషే ఈ ప్రవక్త కోసమే చెప్పాడు. ఈయన మాట మనం వినకపోతే, వినాలి, వినకపోతే మనం ఏమవుతాం? సర్వనాశనం అవుతాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవిలారా విని నీ మనస్సులో ఉంచుకొని అన్నాడు. ఏంటండి? ఓ నరపుత్రుడా, నేను చెప్పేటువంటి మాటలు చెవిలారా విని నీ మనస్సులో ఏంటి వినడం అని అంటే, చెవిలారా విని మనస్సులో ఉంచుకోవడం. నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. వినబడము, వినడము రెండు ఒకటేనా? వినబడము, వినడము రెండు ఒకటేనా? ఎలా కాదు. వినబడము అని అంటే సౌండ్, వినడము అని అంటే అది తెలుసుకోవడం ఏంటో. వినడము అని అంటే తెలుసుకోవడం, వినబడడం అంటే సౌండ్ అంతే. మనకి చాలా సౌండ్లు వినబడుతుంటాయి, వినబడడం అంతే. అది ఏంటో మనకి తెలియదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను కూడా అడుక్కుంటున్నాను. ఏంటనంటే ఇదిగో నా ముందున్నటువంటి ఈ దేవుని మాట, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అది మనకి వినబడుతుందా, మనం వింటున్నామా? ఇది ఆలోచించుకోవాలి. వినబడుతుంది అని అంటే నువ్వు వింటలేదేమో ఒకసారి ఆలోచించు. నేను వింటున్నాను అనే పదాన్ని ఉపయోగించావు అనుకో, ఆటోమేటిక్గా అది వినబడుతుందని అర్థం. లేదు నేను వినబడుతుంది అన్నాను అనుకో, వింటలేదని అర్థం. నేను వింటున్నాను అంటే రెండు వస్తాయి అందులోకి. ఎప్పుడు వినగలవు? నీకు వినబడితేనే వినగలవు. కాబట్టి వింటున్నాను అను రెండు జరుగుతాయి, వినబడుతుంది అను ఒకటి జరగదు. ఇప్పుడు చెప్పండి, మీరు వింటున్నారా, వినబడుతుందా? వింటున్నారా? మంచిది. ఇప్పుడు వింటే అది ఎక్కడ ఉండాలి? విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో అని ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఏదైతే విన్నావో, వినినది నీ హృదయంలో దాచుకున్నావో అది చెరలో ఉన్న ప్రజలు అన్నాడు. ఇది రెండు అర్థాలు మనకు వస్తాయి ఇప్పుడు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు అన్యరాజు చేతిలో చెరలో ఉన్నారు. ఎవరా అన్యరాజు అని అంటే నెబుకద్నెజరు రాజు చేతిలో ఉన్నారు. ఈ కాలానికి నెబుకద్నెజరు రాజు చేతిలో ఉన్నారు. అది అలా ఉంచండి. ఇప్పుడు చెరలో ఉన్నవారు ఎవరు? ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు ప్రజెంట్ చెరలో ఉన్నవారు ఎవరు? లోకంలో ఉన్నవారు, అంటే పాపముతో ఉన్నవారు, పాపములో ఉన్నవారు. అది చెర. ఏ చెర అనంటే అపవాది వారిని బంధించి పాపమనే ఉచ్చులో వారిని ఉంచాడు. కాబట్టి అది చెర. ఇప్పుడు ఇక్కడున్నటువంటి నీవు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట ఎందుకు వినాలో తెలుసా? నీవు చెరలో నుంచి వచ్చినట్లుగా నీ ప్రజలు కూడా చెరలో నుంచి రావాలి. అందుకు నువ్వు వినాలి. నువ్వు వినకపోతే ఒకటి నీకు నష్టం, రెండు నీ ప్రజలకు నష్టం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని మాటను బలంగా తన హృదయాన్ని ఇచ్చి వింటాడో అది ఇంకొకరికి పంచేదాకా హృదయం ఒప్పుకుంటుందా అండి? నువ్వు మనసు పెట్టి వాక్యాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టు, అది ఎవరితోటో పంచాలి అనుకుంటావు. నేను బైబిల్ చదివిన క్రొత్తలో అలాగనే ఏదో చెప్పేయాలనుకున్నావు, నేను తెలియపోయినా. ఎందుకంటే ఇక్కడ చదువుతుంటే ఏదో చెప్పేయాలనే ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది నీకనంటే ఇది దేవుడిచ్చే ఫీలింగ్. ఎందుకంటే దేవుడు మాట నీ దగ్గర ఉండడానికి కాదేస్తా, నీ నుంచి అనేక మందికి వెళ్ళాలి. పౌలు అంటాడు, దేవుడు నాకు నేర్పింది ఏదీ నేను దాచుకోలేదు, సమస్తాన్ని మీకు పంచి ఇచ్చేసాను అన్నాడు. ఎందుకనంటే దేవుని వాక్కు దాచుకోవడానికి కాదు, అది పంచడానికి. పంచే కొలది పెరిగేది.
ఒక విషయాన్ని ఏదైనా మనం వింటే తక్కువ జ్ఞాపకం ఉంటుంది, చూస్తే కొంచెం ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది, చూసిన దాన్ని అనేక మందితో మాట్లాడుతూ ఉంటే అది ఇంకెప్పుడూ మర్చిపోకుండా మన మదిలోనే అలా నిలిచి ఉండిపోతుంది. ఈ మూడింటి వేరియేషన్ మనకు అర్థం కావాలి. వింటే మర్చిపోతావు, చూస్తే ఎక్కువ గుర్తుంటుంది, చూసిన దాన్ని మరి ఒక 10 మందికి పంచుతూ ఉంటే ఇంక అది ఎప్పటికీ మర్చిపో. కాబట్టి ఎప్పటికీ మర్చిపోని క్రైస్తవుడిగా మనం బలపడాలి అన్నది దేవుని కోరిక. అందుకే విని దాన్ని హృదయంలో ఉంచుకుని చెరలో ఉన్న నీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, విన్నా వినకపోయినా అన్నాడు. విన్నా వినకపోయినా. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకో మాట కూడా చెప్తాడు. ఏంటనంటే మత్తయి సువార్త అనుకుంటా, ఒకసారి నాకు అంత జ్ఞాపకం లేదు, మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో ప్రారంభపు అధ్యాయాల దగ్గరికి రండి ఒకసారి. ఆయన దీనికి వేరుగా కూడా ఒక మాట చెప్తాడు. చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూస్తే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును అనడండి. అదేంటి? నువ్వు అక్కడ ఏమీ చెడ్డకార్యం చేయట్లేదు, పరిశుద్ధమైన కార్యం చేసినా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ముత్యములను పందుల ఎదుట చల్లకండి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయనేమో అంటున్నాడండి. ఇవి కూడా జరుగుతాయి. కాబట్టి మనం దేవుని వాక్కు పంచేటప్పుడు వ్యక్తిని ఆలోచించు. ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు, ఒకటి కుక్క, ఇంకొకటి పంది. ఈ స్వభావాలు కొందరు కలిగి ఉంటారు, వాళ్ళనే మూర్ఖులు అని అంటారు. వాళ్ళని గమనించు, అక్కడికి నీ పరిశుద్ధమైన దాన్నే నువ్వు పంచిపెట్టకు. ఎందుకంటే వాళ్ళు నీ మీద పడి నిన్ను చీల్చేటువంటి ప్రమాదం ఈరోజు సువార్త ప్రకటించేటప్పుడు కొందరు మీద పడిపోతూ ఉంటారు. ప్రకటించేవాడు మీద పడిపోగలడు, కానీ ఎందుకు పడట్లేదు? ప్రభువు ఆపేశాడు. మనకి బలం ఉండదా అండి? ఉండదా? మనకి వాళ్ళకన్నా ఎక్కువ బలం ఉంటుంది మనం తినేదాన్ని బట్టి. కానీ ఎందుకు ఆగిపోతున్నాయి మన చేతుల్లోనంటే ప్రభు చేతులకి వేరే పని అప్పగించాడు. చెప్పుకుందాం ఇప్పుడు. మన కాలు లెగుస్తుంది, కానీ మన కాలుకి దేవుడు వేరే పని అప్పగించాడు. అందరూ చేసే పని నువ్వు చేస్తే నువ్వేంది క్రైస్తవుడివి? నీకంటూ ప్రత్యేకత ఉంది, నీకంటూ ప్రత్యేకమైన పని ఉంది కదా. అందుకే నీ మనసును నూతన పరుస్తున్నాడు, నీ హృదయాన్ని నూతన పరుస్తున్నాడు. ఆ నూతన పరిచిన హృదయాన్ని పదిలపరచడానికి ఆయన తన ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఒకసారి రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి అంటే మృతులలో నుండి యేసును లేపాడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు తన ఆత్మ సహాయం ద్వారా. అదే ఆత్మ మనలో ఉంటే చావునకు లోనైన మన శరీరం, ఇక్కడ చూడండి, శరీరం అనేటువంటి ఒక భాగం వచ్చింది, అవయవాలు. ఏంటండి? అవయవాలు. ఇప్పుడు ఒక మనిషికి నూతన హృదయము కానీ నూతన మనస్సు కానీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ అవయవాలకు ఉన్నటువంటి నియమాన్ని బట్టి. ఇప్పుడు ఆత్మ నీలో ఉంటే అవయవ నియమాన్ని బట్టి కాక ఆత్మ నియమాన్ని బట్టి నువ్వు నడుచుకోగలవు. పూర్వకాలము ఎందుకు దేవుడు మాట్లాడినటువంటి ఆ తరుణంలో అంటే హెస్కేలుతో మాట్లాడినప్పుడు నూతన హృదయము నూతన మనస్సు అని అనడానికి గల కారణం ఏంటంటే అంతకు ముందు ఆ అవయవాలకున్న నియమాన్ని బట్టి ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఎప్పటికీ ఇంకా చెరలో ఉన్నవారు అనగా పాపంలో ఉన్నవారు అవయవ నియమాన్ని బట్టే ప్రవర్తిస్తున్నారు. ఆ నియమాన్ని మార్చడానికి నీకు నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకే తన ఆత్మను మనలో
ఉంచుతున్నాడు. ఆత్మను పొందేటువంటి మనం ఇప్పుడు మన అవయవాలకు ఉన్నటువంటి నియమాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ అవయవ నియమము మారాలి అని అంటే ముందు క్రీస్తు మాట మనలో ఉండాలి. క్రీస్తు మాట మనలో ఉండాలి. క్రీస్తు మాట మనలో ఉన్నప్పుడు ఒకసారి ఆ మాట ఎలా ఉంచుకోవాలి, ఆ మాటను, క్రీస్తు మాటను ఎలా ఉంచుకోవాలో యెహెజ్కేలు ద్వారానే మనం చూద్దాం. 3వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి అనగా తిన్నాను అని అర్థం అన్నట్టు. నేను దాన్ని తింటిని, అది నా నోటికి తేనెవలే మధురముగా. ఇప్పుడు నీవు నింపబడే విధానాన్ని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట వినాలి ఖచ్చితంగా. వినకపోతే చాలా ప్రమాదం, సర్వనాశనం అయిపోతావు అనేటువంటి మాట నేను నా నోటితో మాట్లాడేది కాదు. అది గ్రంథంలో ఉన్నటువంటి మాటని మేము చదువుతున్నాం అంతే. మనం అందరం కూడా, మీ దగ్గర కూడా ఉన్నాయి మాటలు. ఆయన మాట మీరు వినాలి. వినకపోతే ప్రజలలో ఉండకుండా వారు సర్వనాశనం. ఆయన మాట ఏంటి, ఆయన మాట ఏంటో విన్నాం. ఆయనే పౌలు గారికి చెప్పాడు, ఆయనే అపోస్తులు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే అపోస్తులు మనకు చెప్పారు. దాన్నే అపోస్తులు ఏమన్నారంటే క్రీస్తు బోధ అన్నారు. ఆ క్రీస్తు బోధ మనలో నివసించడానికి, అది నివసించి మనకు కార్యసిద్ధి కలగజేయడానికి దేవుడు అనుగ్రహించినదే ఆయన ఆత్మ. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మాటలు మనలో ఉంటాయి. ఆ మాటలే మనకి ఏం చేస్తాయండి, నూతనమైన స్వభావాన్ని, నూతనమైనటువంటి మనస్సును మనకి ప్రసాదిస్తాయి. ఆ మాటలు లేకపోతే ఏముండవు. కాబట్టి ఆ మాటలను మనం ఏం చేయాలి, భుజించాలి. ఇందాక మమ్మల్ని ఒక విషయాన్ని అడిగాను, వినబడుతుందా, వింటున్నారా అని. వినేటువంటి వారు చేసేది ఏంటి అంటే భుజించడం, అంటే ఆస్వాదించడం, అంటే కడుపు నింపుకోవడం. దాని ద్వారా, కడుపు నింపుకున్న దాని ద్వారా ఏమొస్తుంది మనకి, బలం. అంతేనా అండి, బలం. మనం బలహీనపడినప్పుడు మంచి డ్రై ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, చాలా స్టామినా పెరుగుతుంది. అంతేనా అండి. ఈ బాదం పప్పులని ఇలాంటి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అవి తిన్నప్పుడు శరీరానికి చాలా బలం పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది, ఓపిక, నరాల్లో పటిష్టత పెరుగుతుంది. ఆ డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు అది బలం. మనం తినే శారీరకమైనటువంటి ఆహారం కనిపించేటువంటి ఈ శరీరానికి బలం అయితే, ఇదిగో నీ కళ్ళ ముందున్నటువంటి దేవుని వాక్యం కనిపించని నీ ఆత్మకు బలం. అందుకే దాన్ని నువ్వేం చేయాలి, భుజించాలి. ఇప్పుడు వినేవాడిగా ఉన్నటువంటి మనం దాన్ని ఎంత స్వీకరించడానికి ఇష్టపడుతున్నాం ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. వింటున్నటువంటి మాటను నేను ఎంత స్వీకరించగలుగుతున్నాను, దాన్ని స్వీకరించే కొలది నా కడుపు నిండుతుంది, దాన్ని స్వీకరించకపోతే నా తల నొప్పి వస్తుంది. అంతే. దాన్ని స్వీకరించడానికి ఇష్టపడితే సమయాన్ని చూడను, భుజించడానికి ఇష్టపడితే ఆ సమయం ఎంతైనా నాకు అనవసరం. ఆహా, అన్నం ఎంత రుచిగా, ఎందుకంటే ఈ ఆహారం తేనె కంటే మధురమైనది అన్నాడు. కాబట్టి ఆ మధురమైన ఆహారాన్ని మనం భుజిస్తే తినేటప్పుడు మధురమే, తిన్న తర్వాత బలమే. దేనికేనంటే ఈగో ఈ శరీరంలో ఉన్నటువంటి శరీర నియమాలను నువ్వు వ్యతిరేకించడానికి. రోమీలు రాసిన పత్రిక పత్రికలో పౌలు మాట్లాడుతూ ఒక విషయాన్ని అంటూ ఉన్నాడు. 7వ అధ్యాయము 23వ వచనం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అనడండి. అంటే అవయవాలకు పాప నియమం అలవాటైపోయింది. అవయవాలకి పాపం అలవాటైపోయి అది నియమం అయిపోయిందండి. ఇంతకే అంటే దేవుడే అవయవాలకి పాప నియమం పెడితే, నియమం అంటే ఇలాగే చేయాలనేటువంటిది, అంతే కదండి. ఇప్పుడు ఒక నియమం 10:30కి మనకు ఆరాధన, మనం 10:30 హాజరు అవ్వాలి. ఒక నియమం 1 గంట అయ్యేటప్పటికి మనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఒక నియమం స్కూల్ పిల్లవాడు 9 గంటలకు పాఠశాలకు వెళ్ళాలి. ఒక నియమం
ఉదయం 7 లేకపోతే 8 టైం ఉంటుంది, దాని ప్రకారంగా ఒక వ్యక్తి పనికి వెళ్ళిపోవాలి. ఒక నియమం. డ్యూటీకి వెళ్ళేటువంటి వాడు 6 గంటలకు వెళ్ళి ఆడి షిఫ్ట్ ఎక్కాలి. ఇదంతా ఏంటనంటే నియమం. ఈ అవయవానికి కూడా నియమం రాశాడు అంటే దేవుడే పెట్టాడా? ఈ అవయవాలకి ఒక నియమం ఉంది, అది పాప నియమం అన్నాడు. దేవుడు పాప నియమం పెడతాడా? దేవుడు పాప నియమం పెట్టడు. కానీ అవయవ నిర్మాణం చేసినటువంటి దేవుడు అవయవాలు నీకు ఇస్తే నిర్మాణం చేసి అవయవాలు పొందిన నేను లోకంలో సంచరిస్తూ కొన్ని నియమాలు నేను ఏర్పాటు చేసుకున్నాను. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇదే రోమీలకు రాసిన పత్రికలో దానికి ముందే మాట్లాడాడు. 6వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఇదిగో శరీరంలో బలహీనత ఉంది, అది నియమము అని తర్వాత రాశాడు. కానీ ముందు చెప్తున్నాడు అది ఒక బలహీనత. శరీరానికి ఉన్నటువంటిది ఏంటి? అదొక బలహీనత. దాన్ని నువ్వు రోజు 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 డ్యూటీలా చేయడం వల్ల అది నీకేమైపోయింది? నియమం అయిపోయింది. ఆ యొక్క నియమముగా నిన్ను మలిచినటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ, నీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నీతో మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అనడండి. అవయవాలను ఎవరు అప్పగించారంటే ఇప్పుడు అక్రమం చేయడానికి కానీ అపవిత్రత చేయడానికి కానీ మనం అప్పగించేవంటే అవయవాలు. ఎలా? చూసే విధానంలో, వినే విధానంలో, మాట్లాడే విధానంలో, నడిచే విధానంలో. ఎక్కడికి నడుస్తున్నాయి మన పాదాలు? ఎక్కడికి నడుస్తున్నాయి చెప్పండి? ఎక్కడో ఒక కూడిక పెట్టారు, ప్రార్థన కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు, అక్కడికి నడుస్తున్నాయా? లేదు ఇంకో ప్రదేశంలో ఏవో డ్యాన్సింగ్ ప్రోగ్రాం ఏదో చేస్తున్నారు, అక్కడికి నడుస్తున్నాయా? వాక్యం వినబడుతుందో పక్క, ఇంకో పక్క ఇరిగింటమ్మ పొరిగింటమ్మ గొడవాడుకుంటున్నారు. నీకు సంబంధం లేదు నిజానికి ఆ గొడవ. కానీ బాగా ఆలోచించు, మైక్లో వినబడే వాక్యం కన్నా పక్కనుండే గొడవకే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు. ఒకసారి ఆలోచించుకో. నీ అవయవాలకు నువ్వు ఒక నియమంగా మార్చేసావు. ఏంటనంటే పాపానికి అవి దాసులుగా ఉండే విధంగా. నీ కళ్ళు చూసేది ఏం చూస్తుంది? ఏం చూడడానికి ఇష్టపడుతుంది? ఏం చూడడానికి ఇష్టపడుతుంది? ఇదిగో మన ముందు ఈ సెల్ ఫోన్ ఉంది. దీంట్లో దేవుని సంబంధించిన విషయాలు వస్తాయి, దయ్యానికి సంబంధించిన విషయాలు వస్తాయి. ఏం చూస్తున్నాం? దేవునికి సంబంధించిన విషయాలు వినబడతాయి. మనం ఏం వింటున్నాం? ఇది మన చేతిలో ఉండేదే. మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామో అది మనకే తెలియాలి. మనం అవయవాలను ఎలా యూజ్ చేసుకుంటున్నామో అది మనకే తెలియాలి. ముందున్నటువంటి సమాజంలో మనం ఎలా ఉన్నామో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఒక నియమంగా మార్చేసుకున్నావు. చూడడం పాపం, వినడం పాపం, మాట్లాడడం పాపం, పరిగెత్తడం పాపం, చేయడం పాపం. నీ అవయవాలకు నువ్వు అలా అలవాటు చేసావు, అది నియమం అయిపోయింది. ఇదే చేయాలనుకుంటుంది ఇక అవయవం. ఈరోజు ఆ అవయవ నియమం మార్చడానికే ప్రభు ఆత్మ నీకు వచ్చింది. ఆ ఆత్మను నీకు అనుగ్రహించాడు. ఆనాడు యెహెజ్కేలుతో చెప్పినటువంటి మాట మన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుడు అక్కడ సఫలీకృతం చేశాడు. ఒకసారి మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతున్నటువంటి క్షణాలు అవి. ఆయన మాట్లాడుతూ 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడనంటే, ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అన్నాడు. నా ఆత్మను ఏ దినములలో అని అంటే అంచె దినాలు అన్నాడు. 17 వచ్చిన దగ్గర నుంచి అదే అంటాడు. అంచె దినములలో నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడంటే యెహెజ్కేలు కాలంలోనే చెప్పాడు. మిమ్మల్ని తీసుకొస్తాను, మీకు నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతన మనస్సును మీకు ఇస్తాను, నా ఆత్మను మీలో ఉంచుతాను, మీరు ఆ నియమాన్ని, ఆ నిబంధనను అనుసరించి నడిచేలాగా చేస్తాను అన్నాడు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అపోస్తలుల దగ్గర ప్రారంభించాడు. అది ఆత్మనివ్వడం. ఆత్మ ద్వారా విన్నదాన్ని మనం అనుసరించేటువంటి వారంగా బలపడుటకు ఆత్మ సహాయం చేయడం. ఇవన్నీ కూడా పూర్వం నుంచి ప్రణాళిక వేస్తూ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు మరణ అనంతరం అపోస్తలుల ద్వారా మన దగ్గరికి పంపించాడు. ఆత్మను మనం కూడా పొందుకున్నాం. ఈరోజు ఆత్మను మనం అనుభవించగలుగుతున్నామో లేదో ఒకసారి ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రికలో మనం ఇప్పుడు చదివినటువంటి మాటను
ఒకసారి మనం పరిశీలించగలిగితే పూర్వకాలము మనం మన అవయవాలను ఎలా విడిచిపెట్టేశాం. అయితే కంటిన్యూషన్ నేను చదువుతున్నాను వెళ్తున్నాను చూడండి. అలాగే అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారే ఉంటిరి. పాపం చేసినప్పుడు నీతి చేయడానికి ఏమీ మనం బంధించలేదు. ఇప్పుడు ఇంకా నిర్బంధింపబడింది. నీతికి దాసులైన తర్వాత పాపం చేయకుండా ఇప్పుడు మనం దేవుని ఆత్మ ద్వారా బంధింపబడి ఉన్నాం. లేదు అని నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. ఆ ఆత్మలో నుంచి మనం బయటకు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. దేవుడు తన ఆత్మను మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. మనం మరలా మూర్ఖమైనటువంటి వక్రజనంగా మన ప్రవర్తన మారిపోతుంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువు దగ్గరికి రాకముందు, ఆయన ఆశ్రయించకముందు ఈ అవయవాలు వదిలేసావు. ఉదాహరణకి ఏవో సినిమా పాటలు వినేటువంటి అలవాటు ఉంది నీకు, ఇదే చెవి, ఇదే సెల్ ఫోన్. ప్రభు దగ్గరికి వచ్చావు, ఆత్మను పొందుకున్నావు, రూల్ మారింది. నువ్వు మార్చుకోనంటే అలానే ఉంటుంది. అదే సినిమా పాటలు వింటావు. ఇంకా నువ్వు మార్చుకుంటే, ఎందుకనంటే పాప నియమంలో ఉన్నవాడిని విడిపించడానికి, జీవ నియమం వైపు నడిపించడానికి ప్రభు ఆత్మ మనలోనికి ప్రవేశించాడు. ఆ ఆత్మను నేను అనుసరించాలి అని అనుకుంటే ఇదిగో ఇదే ఫోను, ఇవే చెవి, ఆ సినిమా పాటల నుంచి దేవుని పాటలు వింటాను. ఇందులో ఉన్నాయి లేవా? మార్చేశాను ఈ అవయవానికి నియమాన్ని. ఇన్ని దినాలు ఒక పాప నియమాన్ని బట్టి ఈ అవయవం నడిస్తే ఈరోజు నేను మారుస్తున్నాను. ఈ అవయవం సినిమా పాటలు కాక దేవుని పాటలు మాత్రమే వినాలి అని. ఈ అవయవానికి అలానే మన శరీరంలో ఉన్న సమస్త అవయవాలకు అలానే నువ్వు నేర్పడానికి ఇష్టపడితే అప్పుడు మనం అందరం కూడా నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను పొందుకుని అదేవిధంగా పరిశుద్ధాత్మను అనుభవిస్తున్న వారం అవుతాం. లేదనుకోండి, మనం పరిశుద్ధాత్మను అనుభవించేవారు కాము. మన ఇష్టరాజ్యం ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. ఈ రుచిగల భోజనాన్ని మనం తినగలుగుతున్నామా? మొదటి ప్రశ్న. ఈ తిన్న రుచిగల భోజనాన్ని బట్టి నేను ఎంత బలాన్ని సంపాదించాను? బలం ఉన్నవాడు ఏదైనా సాధించవచ్చు. ఏం సాధించాను? నా చెవికి ఏది వినబడేలా చేస్తున్నా, నా పాదాలు ఎటువైపు పరిగెత్తుతున్నాయి, నా కళ్ళు వేటిని చూస్తున్నాయి, నా నాలుక దేన్ని పాడుతుంది, దేన్ని చదువుతుంది, దేన్ని మాట్లాడుతుంది. ఆత్మను అనుభవించేవాడు వీటిని పరిశీలించాలి. ఈరోజు ఆత్మను పొందుకున్నటువంటి ప్రతివాడు కూడా, అంటే దేవుని ఆత్మ ఏం చేసిందంటే మృతులలో నుంచి క్రీస్తు ప్రభువునే లేపింది. ఈ శరీరానికి ఉన్నటువంటి మృత్యువును బయటికి తీసి ఆత్మకు ఉన్నటువంటి జీవం వైపు నిన్ను నడిపిస్తుంది. అది దేవుని ఆత్మ చేసేటువంటి పని. కాబట్టి ఆ ఆత్మ కలిగి ఉంటే మనం ఏం చేయగలం అని అంటే శరీర నియమాలను మారుస్తాం. ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు. ఏం వినేవాడు, ఇప్పుడు ఏం వింటున్నావు. ఏం చూసేవాడు, ఇప్పుడు ఏం చూస్తున్నావు. ఎటువైపు పరిగెత్తేవాడివి, ఇప్పుడు ఎటువైపు పరిగెత్తుతున్నావు. ఏం చేతలు చేసేవాడివి, ఇప్పుడు ఏం చేస్తున్నావు. అవయవాలు ఏం చేస్తున్నాయి? మన అవయవాలు వాటన్నిటిని క్రోడీకరించి పౌలు మాట్లాడుతూ రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయం ప్రారంభంలో అన్నాడు, ఇదిగో ఈ శరీరం ఏదైతే ఉందో దాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించు. ఇక్కడ మొదలుకుని పాదం వరకు నీ అవయవాలన్నీ కూడా జీవిస్తున్నాయి. ఈ జీవించేటప్పుడే యాగంగా దేవునికి ఇవి. నీ నియమం మారుతుంది. ఎటువైపో పరిగెత్తినటువంటి ఈ అవయవాలు ఇదిగో ఇటువైపు పరిగెత్తుతాయి, వాక్యం వైపు, దేవుని సంఘం వైపు, పరలోకపు రాజ్యం వైపు నీ పరుగులుంటాయి. నీ ఆలోచన ఉంటుంది, నీ చూపు ఉంటుంది, నీ మనస్సు ఉంటుంది. అవయవాలను మార్చాలి. ఆ అవయవ నియమాన్ని మార్చడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉన్నది. ఆ ఆత్మ లేకపోతే మనం ఆయన వారు కాము అని అన్నది. ఎందుకనంటే ఆత్మ లేకపోతే అవయవ నియమాన్ని మనం మార్చలేం. పౌలంతటి వాడే అన్నాడు. ఏమనంటే ధర్మశాస్త్రం నా మనస్సులో ఉంది, కానీ అవయవాలు పాపం చేసే విధంగానే పరిగెత్తుతున్నాయి. కారణం ఏంటనంటే ధర్మశాస్త్రం ఉన్న నాకు, పాప నియమం ఉన్న నాకు, ఈ రెండింటిని ఏది బలమైనదో చూసి చేసుకునేటువంటి అవకాశం, మంచిదాన్ని ఎంచుకుని దాన్నే కొనసాగించే విధంగా చేసేటువంటి బలం నాలో లేదు అన్నాడు. ఆ బలం దేవుడు ఆత్మ ద్వారా ఈరోజు నాకు ఇచ్చాడు అన్నాడు అదే పౌలు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక.
ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మనం మన అవయవ ధర్మాన్ని మార్చాలి. అది పాపం చేసే ధర్మం కాదు, పాపం చేసే నియమం కాదు, నీతికి పరిగెత్తేటువంటి నియమం, నిత్య జీవానికి పరిగెత్తేటువంటి ఆ నియమాన్ని మన అవయవాలకు మనం అలవాటు చేయాలి. నోరేం మాట్లాడుతుంది, కన్నేం చూస్తుంది, చెవేం వింటుంది, పాదాలు ఎటువైపు పరిగెత్తుతున్నాయి, చేతులు ఎటువైపు లేస్తున్నాయి. దేవుడు అన్నాడు, ప్రార్థన చేసే ప్రతి చేయి ఇలా ఎత్తు, నీ హృదయంలో ఉన్నటువంటి మచ్చలు ఏమీ లేవని నీ చేతుల ద్వారా నాకు చూపించు అన్నాడు. మనం ఎన్నో తప్పులు ఎక్కడ పెట్టుకుని దేవుని వైపు చేతులు ఎత్తుతాం, అది తప్పు. ఇది శుద్ధి చేసుకుని దేవుని వైపు చేతులెత్తు, నీ చేతుల్లో ఏ కళంకము లేదని దేవునికి కనపరచు. ఎప్పుడు కనపరచగలవంటే ఈ అవయవాల్లో ఉన్నటువంటి పాప నియమాన్ని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఛేదించినప్పుడు. అది ఎలా ఛేదించగలంటే, ఇదిగో తేనెకన్నే మధురమైన వాక్యం ఉంది, దాన్ని భుజించు, కడుపు నింపుకో, కడుపు నింపుకున్న దాన్ని బట్టి బలం పెరుగుతుంది, బలం ఉన్న వైపే విజయం వస్తుంది. కాబట్టి ఆ బలం మన ఆత్మకిస్తే ఆత్మ శరీర నియమాల్ని తొక్కి పరిశుద్ధాత్మ నియమం ద్వారా పరలోకం వైపు మనం ప్రయాణం చేసే విధంగా మనల్ని బలపరిచి నడిపిస్తుంది. కాబట్టి ఆయన ఆత్మ చాలా ప్రాముఖ్యం. ఆత్మ పొందుకున్న నేను ప్రాక్టీస్లోకి వెళ్ళాలి. అదే శరీర నియమాలను మార్చడం. చూసేది, వినేది, మాట్లాడేది, నడిచేది, చేసేది సమస్తాన్ని మార్చగలిగితే పరలోకం మనకే. దేవుడు అందుకే ఆత్మనిచ్చాడు. ఆ అడ్రస్ లేకపోతే నువ్వు ఆయన వాడివి కావు, ఇంకొకటి అడ్రస్ లేకుండా పోతావు అన్నాడు. అదే సర్వనాశనం అవుతావు. అందుకే మనకి అడ్రస్ కావాలి, అదే దేవుని ఆత్మ. అది మనలో ఉంటే అడ్రస్ అన్నట్టు, ఆత్మ లేకపోతే అడ్రస్సు లేదు, అడ్రస్ లేకుండా కూడా పోయే రోజు ముందు ఉంది. కాబట్టి జాగ్రత్త పడదాం, మార్చేద్దాం మన స్టైల్, మంచి సాక్ష్యాన్ని దేవుడు కనపరుద్దాం. అందరికీ వందనాలండి.